శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 20వ తారీఖు ఆఫ్టర్నూన్ 3 గంటలకి కందుకూరు రావడం జరుగుతుంది. వచ్చే జరగబోయే తర్వాత ఎన్నికలు భాగంగా ప్రచారంలో భాగంగా రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు రావటం కందుకూరి కాన్స్టిట్యూన్సీ తరఫున ప్రజల తరఫున స్వాగతం ద్వారా చాలా సంతోషం, శుభదినం కూడా. కందుకూరికి అన్ని విధాల అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన. చాలా విషయాలు కూడా వాళ్ళు ప్రసంగిస్తారు, విడుదల చెప్తారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కందుకూరు ప్రజలకు ఎన్నో విధాలుగా మేలు జరిగింది. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు రాజకీయ విధంగా సంక్షేమ పథకాలు వచ్చినాయి. ముఖ్యంగా ఈ 45 రోజుల కాలంలో ప్రజలు తిరిగేటప్పుడు, గడపడిపోయినప్పుడు మీటింగుల్లో కూడా స్పందన చూస్తున్న నిజంగా సంతోషంగా వస్తుంది. మాకు మేలు జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కుటుంబాలు బాగుపడ్డాయి, మా జీవితాలు బాగుపడ్డాయి. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. మునుపు ఎప్పుడు జరిగిన విధంగా మాకు లబ్ధి చేకూరింది. ప్రతి కుటుంబానికి మినిమం 2-3 లక్షల నుంచి 10 లక్షల దాకా మాకు లబ్ధి చేకూరింది. మాకు మేలు చేసిన ఆయనకి మేము సపోర్ట్ చేస్తాం, ఆయనకు అండగా ఉంటాం. ఆయన పంపించిన నీకు సపోర్ట్ చేసి మే నెల 11వ తారీఖు జరగబోయే తర్వాత ఎన్నికల్లో నీకు ఓటేస్తాం. జగన్మోహన్ రెడ్డి రుణం తీసుకొని చెప్పుకుంటే నిజంగా చాలా సంతోషించి ఆనందంగా ఉంది. ఒకటి, ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. పెన్నటి లేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 2,70,000 కోట్ల రూపాయలని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు విధంగా సంక్షేమ ఫలాలను అందించిన ఘనత భారతదేశంలో ఇది జగన్మోహన్ రెడ్డి. అదే స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేస్తున్నాం. అభివృద్ధి నాయకులతో కూడా అన్ని మండల నాయకులతో మేము మాట్లాడుకుంటూ జరుగుతుంది. రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికి కందుకూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని పంచాయతీల్లో ఉన్న వైఎస్ఆర్ శ్రేణులందరూ, అభిమానులు, ప్రజలందరూ కూడా పండోబద్దులుగా తగిన 40-50 వేల మంది వస్తారని ఒక అంచనా ఉంది మాకు స్వచ్ఛందంగా. వారందరూ కూడా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూడాలి, మాకు మేలు చేసిన రాజుల దగ్గర నుంచి చూడాలని చెప్పి సంతోషంగా రావడం జరుగుతుంది. ఇప్పటికే చాలా ఫోన్ కాల్స్ నాకు రావడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా, జగన్ అభిమానులు, రాష్ట్ర అభిమానులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ఈ విభాగాల శ్రేణులందరూ కూడా వచ్చిన ప్రజానికాన్ని, ఓటర్ మార్కులందరూ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలను కూడా చూసుకొని ఈ ప్రోగ్రాంని, జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాంని శ్రేణులందరూ కూడా బాధ్యత తీసుకొని ఎక్కడ కూడా అవినీతి జరగకుండా జాగ్రత్త చేయాలని మనస్ఫూర్తిగా శ్రేణులు మీ ద్వారా వేడుకుంటున్నారు. ఉద్దేశం పేదలకి, పెత్తందారులకి పనిచేస్తున్న వాళ్ళకి మధ్యతరగతి తరగతి ప్రశ్న ఉండబోతుంది. పేదల పక్షాన ముఖ్యమంత్రి గారు నిలబడ్డారు. పేదల కోసమే పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి అండగా పేదలు వస్తున్నారు. ఎక్కువ రాబోయేది అభిమానులు పేదలే, వాళ్ళ కుటుంబాల్లో పేదలు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని 6 ఎత్తున విజయంగా మనస్ఫూర్తిగా శ్రేణులు కోరుకుంటున్నాను. అదేవిధంగా మేనిఫెస్టో కూడా ఒకసారి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మీకు తెలుస్తుంది, మీకు విధంగా మాకు తెలుస్తుంది. మేనిఫెస్టో రాబోయే 5 సంవత్సరాల్లో పేద ప్రజల జీవితాల్లో మెరుగైన వెలుగులు వస్తే నేను ఆలోచన చేస్తున్నాను, భావిస్తున్నాను, ఆశపడుతున్నాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. 170 గెలవబోతున్నాం. ఇంకా కందుకూరులో మీ అందరూ చూస్తున్నారు. కందుకూరు కాన్స్టిట్యూన్సీలో నేను వచ్చి 40 రోజులైంది. ఈ 45 రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని 5 మండలాలకి కందుకూరు టౌన్ కూడా మేము తిరగడం జరుగుతుంది.
ఎక్కడ చూసినా ఒకటే, మేము ఓటేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం 120 నిమిషాలు బండ్లు వచ్చారు. మేము 2 బండ్లకు కట్టుకుపోతున్నాము. ఒక బండ్ను కందుకూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి పంపించిన నీకు బుర్రా బసవరాజు గారు ఓటేస్తున్నాం. 2వ బండ్ను నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి గారు కూడా మేము ఇంకో బండ్లు కట్టుకుంటున్నాము. ఈ 2 బండ్లు మేము నొక్కుతున్నాం. జగన్కి రుణం తెలుసుకుంటున్నాం, మిమ్మల్ని గెలిపించుకుంటున్నాం అని చెప్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం వేస్తుంది, సంతోషం. మంచి మెజార్టీతో కందుకూరు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఇది నిజం. ఎందుకంటే ఏదో ఇలా ప్రతి గడపకి ప్రతి గ్రామానికి కూడా పోవడం వాళ్ళ స్పందన బట్టే నేను చెప్పగలుగుతాను. సంక్షేమ పాలన మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పి మంచి నమ్మకంతో దేవుడితో ముందు పోతాం. ఆ దేవుడు ఆశీస్సులు, రాష్ట్ర ఆశీస్సులు, జగన్ దేవుడు, ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు, గౌరవులు, మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు పూర్తి సహకారము, పూర్తిగా ఆయన అభిప్రాయము, ఆయన అభిమానం, ఆయన ఆశీస్సులు దండిగా నాకుండయి ఈసారి పార్టీ వారు చూసిన సలహా మేరకు మేము క్యాంపెయిన్